నమస్తే. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుందాం. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్కి ధ్యానానికి ఆరోగ్యానికి ఏమిటి సంబంధం? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యం వస్తుందా? దీని మీద మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యం వస్తుందా? అలా వచ్చే పని అయితే ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్, ఈ మెడిసిన్స్ ఇవన్నీ ఎందుకు అని చాలామందికి అనుమానం వస్తుంది. ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మన లోపల శ్వాసక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని చేతల్లో చేతులు పెట్టుకొని హాయిగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవటం వల్ల శ్వాసక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఇలా క్రమ పద్ధతిలో శ్వాసక్రియ, ఈ శ్వాస ఒక క్రమ పద్ధతిలో తీసుకోవటం వల్ల మన లోపల ఉండేటటువంటి ప్రతి కణం కూడా శక్తివంతంగా తయారవుతుంది. ఆ శక్తివంతంగా తయారవడం వలన మనం ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటాం. ఒంట్లో, మన బాడీలో వేడి పుడుతుంది. ఈ వేడి పుట్టడం వల్ల మన లోపల ఉన్నటువంటి వాతం, కఫం, పిత్తం అనే ఈ 3 రకాల వీటిని కరిగించి వేస్తుందన్నమాట. వేడి ముఖ్యంగా కఫాన్ని కరిగించి వేస్తుంది. ఈ కఫం ఎలా వస్తుంది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల వలన ఈ కఫం రోజు తయారవుతూ ఉంది. దీన్ని కనుక మనం కరిగించుకున్నట్లయితే ముందు కాలంలో ఇది రుగ్మతలకి మొదటి కారణం అవుతుంది. కాబట్టి మన బాడీలో ఉష్ణం ఎక్కువగా ఉండడం వల్ల, వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వేడి అనేది ఈ కఫాన్ని కరిగించి వేస్తుంది. తద్వారా మనం మెల్లగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా తయారవుతాము. ఈ క్రియ, ఈ శ్వాసక్రియ ఒక క్రమ పద్ధతిలో తీసుకోవటం వలన బాడీలో ఉష్ణం పుడుతుంది, వేడి పుడుతుంది. ఆ వేడి ఈ వాత, కఫ, పిత్తాలని కరిగించి వేస్తుంది. మనలో రుగ్మతలకు కారణం అవి 3. వాటిని కరిగించి వేయటం ద్వారా మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవుతాము. ఇంకా మనలో ఉండేటటువంటి చక్రాస్, షట్చక్రాలు, మూలాధారము, స్వధిష్టానము, మణిపురకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు యాక్టివేట్ అయి మనలో అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి శక్తివంతులుగా మనల్ని తయారు చేస్తుంటాయి. అయితే ఇవన్నీ కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుంది తప్ప మామూలుగా ఊరికే కూర్చుంటే, ధ్యానం చేయకుండా, సాధనలు చేయకుండా, ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా ఇవి యాక్టివేట్ కావు. కాబట్టి సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి మంచి ఆరోగ్యము, నిశ్చలమైనటువంటి స్థితి కలుగుతుంది. నిశ్చలమైనటువంటి స్థితి కలిగినప్పుడు మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఇక నా అనుభవాల గురించి మన మాటల ద్వారా వర్ణించలేం. కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటే, ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోవటం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి రుగ్మతనైనా సరే, క్యాన్సర్ నుంచి సర్వరోగ నివారిణి, సాధనా మార్గం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. చూడండి,
ఎన్ని అద్భుతమైనటువంటి విజయాలను మనం పొందుతామో ధ్యానం చేయటం వలన. ప్రతిరోజు మనకి ఖాళీగా ఉండే సమయంలో ఒక అరగంట నుంచి గంట సేపు గనక మనం ధ్యాన సాధన చేయగలిగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు ఆ ఆరోగ్యాన్ని అలా కొనసాగించుకుంటారు. ఆరోగ్యం ఏదైనా కొంచెం ఆరోగ్యం ఉన్నవారు ఆ ఆరోగ్యాన్ని సరిచేసుకుని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇదే ధ్యానానికి ఉన్నటువంటి మహత్యము. ధ్యానం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానము లేదు ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానాన్ని మనందరం సాధన చేసి మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.